T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా భారత్ గెలిచింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ ను భారత్ ముద్దాడింది. అటు భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కుప్పకూలింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగుల టార్గెట్ ను పెట్టింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇక అంతకుముందు భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా 3వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా అర్ధశతకం చేశాడు. ఇక ఇండియా గ్రాండ్ విక్టరీకి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హలో సార్. హలో సార్, నమస్తే సార్. హ్యాపీ మూమెంట్. ఎస్, ఇట్స్ హ్యాపీ మూమెంట్. అంటే ఒకసారి మనం చూద్దాం సార్, ఈరోజు మ్యాచ్ 1 సైడెడ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఓపెనర్స్ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఒక ఓవర్లో కంప్లీట్గా 3 వికెట్స్ పోయాయి. అయితే స్కోర్ ఇంకొంచెం ఎక్కువగా అయ్యేదా సార్? ఏమంటారు మీరు? అంటే అఫ్కోర్స్ ఆ ఓవర్ లో నేషన్ వేసినటువంటి ఆ ఓవర్ లో 3 వికెట్లు పోకుండా ఉంటే కనుక డెఫినెట్ గానే 270+ గ్యారెంటీగా ఉండేది. ఈవెన్ నో సర్ప్రైజ్, ఫస్ట్ టైం 300 స్కోర్ ని కూడా రీచ్ అయ్యి ఉండేది ఇండియా. కొంత సరికొత్త రికార్డ్ ఉండేటువంటి. కాకపోతే ఒకే ఓవర్ లో 3 వికెట్లు పడినా కానీ మనం ప్రెజర్ లోకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక డెఫినెట్ గా అప్పటికే కావాల్సినటువంటి ఫౌండేషన్ టాప్ 3 బ్యాటర్స్ వేసేసారు. అందుకని అక్కడ మనకి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇట్స్ రియల్లీ గ్రేట్ విక్టరీ అండ్ టీమ్ ఎఫర్ట్. ఇన్ఫాక్ట్ క్రికెట్ అనేటువంటిది టీమ్ గేమ్ అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సింది. బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ రకంగా ఆడాలో ఆ రకంగా ఆడారు. బౌలర్లు ఎప్పుడైతే ఇవ్వాలో బ్రేక్ త్రోలు ఇవ్వాలో అప్పుడు బ్రేక్ త్రోలు ఇస్తూ వచ్చారు. ఫీల్డింగ్ ఇస్ ఆల్సో అప్ టు ది మార్క్. సో కాబట్టి ఆ రకంగా 3 డిపార్ట్మెంట్స్ లోనూ మన వాళ్ళు కలిసిగా రాణించారు. కాబట్టి ఈ రకమైనటువంటి అద్భుతమైన ఇది జరిగింది. మనకి గేమ్ అనేటువంటిది లభించింది. సెమీఫైనల్లో కూడా స్కోర్ ఆల్మోస్ట్ ఇంతే. ఫస్ట్ బ్యాటింగ్ తర్వాత బౌలింగ్ లో మనకి లాస్ట్ వరకు కూడా టెన్షన్ పెట్టిన సిచ్యువేషన్ చూసాం. అక్కడ నుంచి లెసన్స్ నేర్చుకుని బౌలర్స్ చెలరేగిపోయారని అనుకోవచ్చా సార్? అంటే ఒక్కటి న్యూజిలాండ్ కు ఉన్నటువంటి దానికేనో ఇంగ్లాండ్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే కనుక ఇంగ్లాండ్ బిగ్ బ్యాష్ లీగ్ ఆడుతూ ఉంటారు. సో కాబట్టి ఆ BBL లో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్. న్యూజిలాండ్ కి వచ్చేటప్పటికి ఆ ఇది కాకుండా అంటే ఇటు IPL లో ఎస్ అఫ్ కోర్స్ దే ఆర్ ప్లేయింగ్ అండ్ నౌ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది SK 20 లీగ్. అలాగే కాకుండా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆర్ క్వైట్ రెగ్యులర్. ఏదో ఒక లీగ్ లో వాళ్ళు కంపల్సరీ 2020 ఫార్మాట్ లో ఆడుతుంటారు కాబట్టి వాళ్ళు అక్కడ దాకా లాక్కొని వచ్చారు. మోరోవర్ ఒక ఎండ్ లో బెట్టల్ నిలబడటంతో కొంచెం టెన్షన్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఒకవేళ కనుక కీపర్స్ ఉంటుంటే కనుక కొంత టెన్షన్ ఉండేటువంటి. స్ట్రైక్ బ్యాట్స్మెన్ ఒక్కళ్ళే ఉంటారు. అతను అవుట్ అయిన తర్వాత మనకు కూడా సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఏ రకంగా ఒడిదుడుకులు కొట్టాము, మిడిల్ ఓవర్ చూసాం మనం. కాబట్టి లక్కీగా ఆ కీపర్ వికెట్ మొదట్లోనే పోవటం అదే ఇట్లా కూడా మనం డిస్కషన్ మనం చెప్పుకున్నాం. సాయంత్రం వరుణ్ చక్రవర్తి ఒకటే వికెట్ తీయచ్చాక బట్ క్రూషియల్ వికెట్ ని తీస్తూ ఉన్నాడు. అందుకనే తప్పించే పనే లేదు, తప్పించే పని లేదు అని ఆయన క్లియర్ మన డిబేట్ లో. ఇవాళ కూడా అదే జరిగింది. ఆ కీలకమైనటువంటి వికెట్ ని వరుణ్ చక్రవర్తి తీశాడు. ఒకవేళ కీపర్ ఒక ఎట్లో కనుక ఉండేట్లయితే ఖచ్చితంగానే శాంట్నర్ లాంటి వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. శాంట్నర్ ఇంకొంచెం ఫ్రీగా ఆడేటువంటి అవకాశం. థింగ్స్ ఉండవు బీన్ డిఫరెంట్. అంటే ఏదో వాళ్ళు గెలిచిపోతారనేది కాదు, మీరు అన్నట్టుగా కనీసం సెమీఫైనల్స్ లో మనం ఏ రకమైనటువంటి ఒత్తిడిని అనుభవించామో ఆ
ఆ రకమైనటువంటి ఒత్తిడి కొద్దిగా అయినా సరే పడి ఉండేది ఇండియన్ టీం మీద. బట్ కాబట్టి ఎవరు ఎన్ని అన్నా కానీ వరుణ్ చక్రవర్తి వై నెంబర్ 1 బౌలర్ అనేటువంటిది మరొకసారి ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. వై బుమ్రా ఈజ్ సో స్పెషల్ అనేటువంటి బుమ్రా మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్ని అవమానాలైనా కానీ దేశం కోసం నేను ఆడతాను, దేనైనా భరిస్తాను అనేటువంటి ఆ నేచర్ ఒకసారి సంజు శాంసన్ నిలబెట్టుకున్నాడు, చూపించాడు. సో కాబట్టి వీటన్నిటిని చాలా కలగలితే ఈ రోజున మనం సాధించినటువంటి అద్భుతమైనటువంటి హిస్టరీని రికార్డ్ క్రియేట్ చేస్తూ సాధించినటువంటి విజయం ఇది. వరుసగా రెండోసారి T20 గెలవటం, అలాగనే పాటు హోస్టింగ్ కంట్రీ T20 కప్ ని అంటే వరల్డ్ కప్ ని గెలవటం, ఈవెన్ మనకు అఖిరాట్ అనేటువంటి మైదానం మీద అద్భుతమైనటువంటి విజయాన్ని అహ్మదాబాద్ లో సాధించడం. సో ఈ రకంగా ఇవన్నీ కూడా దేనికి ఎలా సాధ్యమైనాయంటే రైట్ ఫ్రమ్ ఆన్ నెంబర్ 1 బ్యాటర్ నెంబర్ 11 దాకా వాళ్ళ పాత్రలు సమర్థంగా పోషించడం, ఏదైతే గేమ్ ప్లాన్ వేసుకున్నారో దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినారు. ఈవెన్ యాక్చువల్ గా మన ఇట్లా కూడా నేను అదే చెప్పాను, టీం బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీం అంట, డెఫినెట్ గా ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తుంది అనేటువంటి. టాస్ గెలిచింది సూర్యకుమార్ యాదవ్ అదే చేసేవాడు. రియల్ ఐ వండర్డ్ ఎప్పుడైతే న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసింది అనుకున్నప్పుడే ఆ టైంకి నేను ఇంకో ఛానల్లో లైవ్ లో ఉన్నాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, టాస్ న్యూజిలాండ్ గెలిచింది కానీ కప్పు ఇండియా గెలుస్తోంది అని చెప్పేసి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దెన్ అండ్ దెన్. So రాంగ్ డెసిషన్ అంటే ఇక్కడ న్యూజిలాండ్ మిస్టేక్. ఎస్ సార్, అంటే న్యూజిలాండ్ మిస్టేక్స్ కూడా ఈ స్కోర్ కి కారణం అంటారా, ఈ రేంజ్ విజయానికి కారణం అంటారా? డెఫినెట్ గా అదే అనేటువంటిది. ఫైనల్స్ లాంటి ఒక క్రంచి మ్యాచ్ లో డెఫినెట్ గా ఉండేటువంటి ప్రెషర్ ఉంటుంది అక్కడ. ఈవెన్ మీరు చూసుకుంటే కనుక వరల్డ్ కప్ హిస్టరీలు అన్ని చూసుకుంటే కూడా లాస్ట్ 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలిచింది. సో శాంటనర్ కి రికార్డ్స్ అవన్నీ తెలియవని కాదు కదా, వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ చెప్పరని కాదు కదా. బట్ స్టిల్ వై టేకెన్ దట్ టేకన్ రియల్లీ ఐ వాంట్ ఓన్లీ థింకింగ్ అది బ్లాక్ సాయిల్ వికెట్ కాబట్టి సహజంగానే ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వికెట్ మీద బౌన్స్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి అటు హెన్రీ ఉన్నాడు, ఫర్గూసన్ ఉన్నాడు అనేటువంటి ఒక ధీమా అయి ఉండదు కాక, బట్ తప్పే ఉన్నాడు అనేటువంటి ఒక ధీమాతో అతను ఆ డెసిషన్ తీసుకుని ఉంటుంది. నేను అనుకున్నది అదే. సో కాబట్టి అది మాత్రం స్టాటిస్టికల్ మిస్టేక్, దాన్ని కరెక్ట్ గా ఒడిచి కొట్టుకున్నారు. 2 చేతుల భారత్ జట్టు ఒడిచి. ఎస్ సార్, అంటే ఈ విజయంతో భారత్ ఏ కామెంట్స్ కి చెక్ పెడుతుందని మీరు అంటారు? అంటే ఆతిథ్యం ఇచ్చిన జట్టులు విజయం సాధించవని చెప్తూ ఉంటారు, ఇలా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మీరు దేనికి చెక్ పెట్టింది భారత్ ఈ రోజు అని అంటారు? ఒక్కటి వరల్డ్ కప్ 24 వరల్డ్ కప్ తర్వాత 26 వరల్డ్ కప్ అనౌన్స్ చేసి అంటే టాస్ అవన్నీ వచ్చినప్పటి నుంచి కూడా ఏ క్లియర్ టైటిల్ ఫేవరెట్ గా ఇండియా వస్తూనే ఉంది. కాబట్టి అప్పటి నుంచి మనం తెలుస్తూనే ఉంది ఇండియానే గెలవబోతోంది అనేటువంటి. ఇంకా ఇట్లా మీరు అన్నట్టుగా వరుసగా 2 సార్లు గెలవదు, లేకపోతే కనుక ఆతిథ్య జట్టు గెలవదు, ఇలాంటివన్నీ జనరల్ గానే కామెంట్స్ వస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా అవేర్నెస్ తోటి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి స్టోరీ క్రియేట్ చేయాలి, రాయాలి అనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని వండి వారుస్తూ ఉంటారే కానీ ఏ విషయమైనా కానీ ఏదో ఒక చోట బ్రేక్ పడాల్సిందే. అది ఎటువంటి అటు రన్స్ పరంగా కావచ్చు, వికెట్ పరంగా కావచ్చు, అంటే ఏదైనా సరే వాట్ ఎవర్ ద రికార్డ్ క్రియేటెడ్ ఇన్ క్రికెట్ వన్ డే డెఫినెట్లీ దట్ విల్ బి బ్రోకెన్. సో అది ఈ రోజున బ్రేక్ పడింది కాబట్టి మనం ఈ విజయంతో దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బట్ ఈ విజయంతో మరొకటి స్పష్టమైంది వరల్డ్ క్రికెట్ కి, అంటే ఇండియా ఈజ్ డెఫినెట్లీ అండ్ అన్బీటెన్ సైడ్ క్రికెట్ లో. అందుకే అంత ఇదిగా ఆదరణ ఉంది క్రికెట్ లో. క్రికెట్ ని ఎందుకు ఒక ఎమోషన్ గా, ఒక మతం లాగా భావిస్తారు అంటానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా దీనికి చెప్పుకోవచ్చు ఇలా ఈ విజయాన్ని. ఎస్, అంటే సార్ భారీ స్కోర్, అంటే ఒకసారి సూర్యకుమార్ ప్లేస్ లో దూబేను పంపిస్తే వికెట్ పోయేవి కాదు, ఇంకా స్కోర్ ఎక్కువ పోయేది అని అనే ఒక రూమర్ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం విన్ అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ నుంచి ఇండియా నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉంటాయి, అవి ఏమంటారు మీరు? ఇటువంటి ఆనందకరమైనటువంటి విషయంలో పోస్ట్ మార్టం అంత అవసరం లేదేమో. ఇప్పటికిప్పుడు పోస్ట్ మార్టం అవసరం లేదు. రేపు ఎల్లుండి అంటే ఫాలోయింగ్ డేస్ లో మనం పోస్ట్ మార్టం చేసుకోవచ్చు. కానీ బట్ మీరు అన్నట్టుగా వాళ్ళు కనుక అంటే ఏం నేర్చుకోవాలి దీని నుంచి మనం చేస్తున్నటువంటి తప్పేంటి అంటే సహజంగానే ఎట్లాగో ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ పడింది. అదే ఓకే, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వచ్చేటువంటి సమయానికి మన స్కోర్ ఏదో ఒక
ఒక 100 రన్స్ 120 రన్స్ అలాగా కనుక ఉండేట్లయితే ఇమీడియట్ గా యాక్సలరేషన్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ షాట్ కి అట్లా వెళ్ళాడు అనుకోవచ్చు. బట్ అప్పటికే ఒక కాలేజ్ ప్లాట్ఫామ్ పడిపోయి ఉన్న తర్వాత బౌన్సర్ ని నీల్ డౌన్ అవుతూ హుక్ షాట్ కి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. షాట్స్ లో కొంత ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది మనకి అనేటువంటిది. ఈవెన్ యాక్చువల్ గా అవే ఇషాన్ కిషన్ అవుట్ అయినటువంటి విధానం కూడా అంతకు ముందే వస్తా 2 సిక్స్లు కొట్టిన తర్వాత స్టెప్ డౌన్ అయి మళ్ళా లాస్ట్ సైడ్ డ్రైవ్ కి వెళ్లాల్సినటువంటి అవసరం. సో కాబట్టి ఇంత మనం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినా కూడా షార్ట్ సెలక్షన్స్ లో ఇంకా కొంతమంది బ్యాట్స్మెన్ తప్పుడడుగులు వేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఈ ప్రూవ్ అయింది. ఇక్కడ టార్గెట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంప్లీట్ 50 ఓవర్ ఫార్మెట్ వన్ డే ఉంది మనకి, ఇంకా అఫ్కోర్స్ 1 ఇయర్ టైం ఉంది. సో కాబట్టి ఇట్లాంటి మిస్టేక్ షార్ట్ సెలక్షన్స్ లో ఎలా ఉండాలి సిచ్యువేషన్ ని బట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్. నాకు నేను చెప్పినట్టు ఒకవేళ 100 రన్సే ఉన్నాయి ఆన్ ద బోర్డ్ కాబట్టి వచ్చిన వెంటనే ప్రతి బాల్ ని కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ దట్ బార్గెయిన్ వికెట్ కోల్పోతే కనుక మనం దాన్ని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ వెన్ ఏ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఇస్ లేడ్ ఆ టైంలో ఇలాంటి రాంగ్ సెలక్షన్స్ వల్ల షార్ట్ సెలక్షన్ వల్ల దెబ్బతింటం అనేది అదే అలవాటుగా పాస్తే మాత్రం లాంగర్ ఫార్మెట్ లో ఇబ్బంది అవుతుంది. ఇది 2020 ఫార్మెట్ కాబట్టి పర్వాలేదు. అదే ఫార్మెట్ మిడిల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కోల్పోయేటైతే కనుక ఎండ్ మనం అనుకున్నటువంటి స్కోర్ ని చేయలేము మనం. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో రాబోయేటువంటి టోర్నమెంట్ ని వరల్డ్ కప్ 50 ఓవర్ ఫార్మెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా భారత బ్యాట్స్మెన్ షార్ట్ సెలక్షన్ లో కేర్ఫుల్ అవుతారు. Yes, sir. Thank you so much, sir, for your analysis. T20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్ళిన ఇండియా ఫస్ట్ నుంచి కూడా అగ్రెషన్ గా ఆడిందని చెప్పుకోవచ్చు. 3 ప్లేస్ హాఫ్ సెంచరీస్ చేసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. 255 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన న్యూజిలాండ్కి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఫైనల్ మ్యాచ్ 1-sided గా అయింది. దీంతో టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించింది. 3సారి T20 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. భారత్ వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ అయింది. దీంతో దేశంలో క్రికెట్ అభిమానులందరి ఆనందాలకు అవధులు లేవు అని చెప్పుకోవచ్చు. సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ సడన్ అందరూ కూడా, అంటే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గూస్ బంప్స్ 4 6 అదరగొట్టారు బ్యాటర్స్. దీంతో ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ను చూశారు. ఈరోజు టెన్షన్ పెట్టలేదు టీమిండియా.